సకల ప్రాణులు అన్నం నుండే పుడుతున్నాయి. చెప్పాడు కదా భగవద్గీతలో, అన్నార్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ అన్నాడు కదా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అన్నం లేకపోతే జీవులు మరణిస్తాయి. రక్తం, మాంసము ఇత్యాది సప్త ధాతువులు అన్నరసం నుండే ఉద్భవిస్తున్నాయి. చివరిదైనటువంటి శుక్రధాతువు నుండి ప్రాణులు పుడుతున్నాయి. అదే వీర్యం అంటాం మనం. గర్భస్థ శిశువులు మొదలుగా దేవదానవుల వరకు అందరూ కూడా అన్నాన్నే కోరుతూ ఉంటారు. అన్ని రోగాలలో ఆకలి రోగం పెద్ద రోగం. అన్నం అనే ఔషధి లేపం చేత ఆకలి అనేటువంటి రోగం నశిస్తుంది. ఆకలితో సమానమైన దుఃఖం లేదు. హితకరమైన భోజనాన్ని తృప్తిగా ఆరగించి ఆరోగ్యంగా ఉండడం కంటే మించిన సుఖం లేదు. కోపంతో సమానమైన శత్రువు లేడు. అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్టే. ఎందుకని అన్నం వల్ల ప్రాణం నిలబడుతుంది కాబట్టి. ప్రాణదానం చేస్తే సర్వము ఇచ్చినట్లే. కాబట్టి అన్నదానం చేసిన వాడు తన కోసం పరలోకంలో గొప్ప నిధిని భద్రంగా ఏర్పాటు చేసుకున్నవాడే అవుతాడు. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది వాడికి. అన్నం సాక్షాత్తు బ్రహ్మస్వరూపం, నారాయణ స్వరూపం, పరమేశ్వర స్వరూపం, సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అన్నం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అన్నదానాన్ని మించిన దానం ఉండదు, లేదు, ఉండబోదు. అన్నదానాన్ని చేసిన వాడికి ఎన్ని జన్మలెత్తినా అన్నాన్ని కొర ఉండదు. అన్న వస్త్రాలకు లోటు కనుక ఉంటే అదే దైన్యం. దైన్యం లేని జీవితాన్ని ప్రతి మానవుడు కోరుకుంటాడు. వినా దైన్యైన జీవితం అంటాడు కదా. కాబట్టి ప్రతి మానవుడు ఉన్నంతలోనే అన్నదానం చేయాలి. అన్నం దానాన్ని చేసినవాడు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఇది వేదం చెప్పినటువంటి మాట. అందుకనే చూడండి, ఇవాళ ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల్లో అన్నదానం జరుగుతోంది, ఎంతో కొంతమందికి. అలాగే మన ఇంట్లో పెళ్ళి పేరంటం జరిగేటప్పుడు అన్నం పెడతాం అందరికీ. అలాగే శ్రాద్ధ కర్మల్లో అన్నదానం చేస్తాం. దాంతోపాటు కనీసం ఒక 50 మందికైనా ఎక్స్ట్రా వండించి దాన్ని అనాథ వృద్ధుల యొక్క శరణాలయాలు ఉంటున్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్లే పాత్రలు తీసుకెళ్తారు. మనం పెళ్లికి పిలిచిన వాళ్ళు భోంచేస్తారు. 50 రకాలు పెట్టావు, ఎవడ పెట్టమన్నాడు వీడిని 50 రకాలు, వీడి దగ్గర డబ్బు ఉందని మతం తప్ప అని తిట్టిపోతాడు. చూడండి, లేదు 10 రకాల స్వీట్లు ఉంటే వాడు తినేది ఒకటే, కానీ అన్నీ వేయించుకుంటాడు, పారేసిపోతాడు. మానవ సహజం ఇది. కానీ అదే భోజనం 50 మంది అనాథ వృద్ధులకు పంపిస్తే వాళ్ళు అన్నదాత సుఖీభవ అంటారు. మనం ఆ పెళ్లి చేసిన జంట కలకాలం హాయిగా ఉంటారు దానివల్ల. మేము కూడా మా తమ్ముడు గారి అమ్మాయి పెళ్ళి ఇప్పుడు 50 మందికి పంపాం. ఎంత సంతోషపడ్డారో వాళ్ళు. అలాగే మన పుట్టినరోజు ఇంకోటో వస్తుంటాయి ఇంట్లో కార్యక్రమాలు. 1000-2000 అక్కడ ఇస్తే మన పేరుతో ఆ రోజు భోజనం పెడతారు వాళ్ళకి. లేదు ఓ బుట్టడు యాపిల్స్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు పంచవచ్చు నీ చేతి మీదుగా. వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఏ ఆదరణ లేని వాళ్ళు కదా వృద్ధులు. అలాగే శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలను కోరుకునే మానవుడు బావులు, చెరువులు తవ్వించాలి. సర్వకాలాలలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మధురమైనటువంటి జలాలను అందించాలి. ఎందుకని నీరే ప్రాణాధారం అన్నారు. చెరువులు తవ్వించడం గొప్ప పుణ్యకార్యం. అలాగే చెట్లకి, గుడ్ల నుంచి వచ్చే ప్రాణులకి, అలాగే జంతువులు, మానవులకి, అందరికీ కూడా అన్ని రకాల ప్రాణులకి చెరువులో ఉన్నటువంటి జలం ప్రాణాధారం అవుతుంది. కాబట్టి చెరువును తవ్వించినటువంటి వ్యక్తి ఆ ప్రాణులన్నింటికీ ప్రాణదానం చేసిన వాడు అవుతాడు. ఇంతకంటే గొప్ప పుణ్యం ఇంకేముంటుంది? చెరువును తవ్వించినటువంటి పుణ్యమూర్తి
భూలోకంలో ఆ చెరువు ఉన్నంత వరకు మరణానంతరం ఆదిత్యలోకంలో హాయిగా ఉంటాడు. కాకపోతే ఇవాళ మహాత్ములు పదుల సంఖ్యలో ఎకరాలు చెరువుల కోసం ఇస్తే ఇవాళ కబ్జాలు జరుగుతున్నాయి. పూడ్చి ఇల్లు కట్టుకుంటున్నాయి. జలదానం చేసిన వాడి యొక్క పాపాలు ఈ లోకంలోనే పటాపంచలైపోతాయి. దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, రాక్షసులు, మనుష్యులు, చెట్లు, జలచరాలు, ఇలా ఒకటేమిటి సమస్త ప్రాణులు కూడా నీళ్లని ఆశ్రయించుకొని జీవిస్తున్నాయి. చెరువును త్రవించిన వాడికి వేల సంఖ్యలో గోవులు దానం చేసిన ఫలితం, అగ్నిష్టోమము మొదలైనటువంటి అశ్వమేధం వరకు యజ్ఞాలను ఆచరించినటువంటి ఫలితం లభిస్తుందని విద్వాంసులు చెబుతున్నారు. లోకులు ధర్మము, అర్థము, కామాలను సాధించటానికి జలాశయంలోని నీరు సాధనభూతమవుతుంది. ఆచమనం చేయాలంటే నీరు కావాలి, స్నానం చేయాలంటే నీరు కావాలి. కాబట్టి అటువంటి జలాశయాన్ని నిర్మించినటువంటి పుణ్యమూర్తికి లోకులు ఆర్జించినటువంటి పుణ్యంలో సగం పుణ్యం లభిస్తుందని వేదవేత్తలు చెబుతున్నారు. అంటే ఆ నీటిలో స్నానం చేసిన వాడు కావచ్చు, తర్పణాలు ఇచ్చిన వాడు కావచ్చు, లేదు ఆచమనం చేసిన వాడు కావచ్చు, అక్కడ ఏ పుణ్యకార్యం చేసినా అందులో ఫలితం సగం వాడికి వెళ్ళిపోతుంది, చెరువు తవ్వించిన వాడికి. మునులారా, ఇప్పుడు చెట్లను నాటం వల్ల వచ్చేటటువంటి ఫలితం చెబుతాను వినండి. లోకులకు పుత్ర సంతానంతో సమానమైనటువంటి ప్రేమ చెట్ల మీద ఉంటుంది. చాలా ప్రేమగా పెంచుతారు. మా ఇంట్లో కూడా ఆ చెట్టు వాడిపోతే విలవిల్లాడిపోతారు. చెట్టు తమ పూలతోటి, పండ్లతోటి సమస్త దేవతాగణాలను, మానవులను సంతృప్తిపరుస్తున్నాయి. నీడతోటి అతిథులను ఆదరిస్తున్నాయి. మర్రి, రావి, జువ్వి, మేడి, మారేడు ఇత్యాది పవిత్రమైనటువంటి వృక్షాలను ఆశ్రయించుకొని అనేకమైనటువంటి దేవ రాక్షస గణాలు ఉంటాయి. చెట్టు ఏదైనా అది ఔషధమే. దాని మహత్యం అనంతంగా ఉంటుంది. మానవుడు వృక్షం యొక్క భాషలో మాట్లాడగలిగితే ఆ వృక్షం ఇచ్చే ఫలం అనంతం. మానవ జాతి యొక్క అభ్యుదయం అంతా కూడా వృక్ష సంపద మీదనే ఆధారపడి ఉంది. అందుకనే చెట్లు పెంచండి, 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 పెంచండి అంటున్నారు. చెట్లు పుత్రుడితో సమానం. అకారణంగా ఆకును కూడా కోయకూడదు. కొమ్మను నరికినవాడు మరుజన్మలో బాహువులు లేనివాడై పుడతాడు, లేదా చేతులను పోగొట్టుకున్నవాడవుతాడు. సప్త సంతాన ప్రతిష్టని, సత్యవ్రతాన్ని పాటించినటువంటి మానవుడికి స్వర్గలోకం నిశ్చయం. సత్యమే పరబ్రహ్మం, సత్యమే గొప్ప తపస్సు, సత్యమే యజ్ఞం, సత్యమే పాండిత్యం, సత్యమే పరమపదం, సత్యమే సర్వానికి ఆధారభూతమై నిలబడి ఉంది. పుణ్యము, దేవపూజ, పితృపూజ, ఋషిపూజ, విద్య, మంత్రాలు, పంచభూతాలు, దానాలు, బ్రహ్మచర్యం, సూర్యుడు, గాయత్రి, చంద్రుడు, సర్వవేదాలు సత్యము యొక్క స్వరూపాలే. అన్నీ కూడా సత్యం యొక్క స్వరూపాలే. 1000 అశ్వమేధాలు, 1,00,000 క్రతువులు ఆచరిస్తే వచ్చే ఫలం సత్యం యొక్క ఫలం కంటే తక్కువే అన్నాడు. శకుంతలోపాఖ్యానం కూడా అదే చెప్పింది. ఒక్క సునృత వాక్యము మేలు చూడగన్నంటుంది. నుతజలపూరితంబులైన నూతులు నురిటి కంటేనే ఒక పద్యం. మహాభారతం అన్నయ్య గారిది ఆదిపర్వం. బ్రాహ్మణుల యందు ఎన్ని ధర్మాలు, ఎన్ని సుగుణాలు ఉన్నా కూడా సత్యవ్రతం అనేది లేకపోతే అవన్నీ వ్యర్థమే. మానవులందరూ కూడా సత్యవ్రతులైనప్పుడు దుఃఖానికి తావే లేదు. ఇక తపస్సు యొక్క మహిమ చెబుతున్నాడు. ఋషులారా, మీకు ఇప్పుడు తపస్సు యొక్క వైభవాన్ని చెబుతాను వినండి. తపస్సు వల్ల ఇహలోకంలో సమస్తమైన సంపదలు దొరుకుతాయి. పుత్రులు పుడతారు, స్వర్గం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, భోగభాగ్యాలు కలుగుతాయి. తపస్సు వల్ల పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. సర్వమైన దేవతలు, త్రిమూర్తులు, సూర్యచంద్రులు ఒకరేంటి, లోకపాలక వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా తపస్సు చేతనే ఆయా అధికారిక స్థానాలను పొందారు. ఇప్పుడు మన గ్రహాలు అనుకుంటున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ పేరుతోటి శివలింగాలని కాశీక్షేత్రంలో స్థాపించి గొప్ప తపస్సు చేసి ఆ గ్రహాధిపత్యాన్ని పొందగలిగారు. లోకులకి మేలు కీడులను ఇచ్చేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు
తపస్సు చేతనే జ్యోతిర్మయ స్వరూపాన్ని పొంది ఆకాశంలో ప్రకాశిస్తుంది. పారమార్థికమైన జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం, సౌందర్యం, సుఖం సమస్తం కూడా తపస్సు వల్లనే సాధ్యమని వేదవేత్తలు అంటారు. విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు ఆచరించి బ్రహ్మజ్ఞాని అయ్యాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి తర్వాత పొందదగినటువంటి వస్తువు 3 లోకాల్లో కూడా లేదు, ఉండదు. ఇక తర్వాత పురాణ మహిమ చెబుతున్నాడు. మునులారా, అరణ్యంలో కందమూలాలను తింటూ తపస్సు చేయడం కంటే వేదాధ్యయనం ఉత్తమమైంది. ఆ అధ్యయనం కంటే కూడా తాను నేర్చుకున్నటువంటి విద్యని శిష్యులకు బోధించడం శ్రేష్టం. అంతకంటే పురాణాలను అధ్యయనం చేసి లోకులకి చెప్పడం అత్యుత్తమం. వేద శాస్త్రాధ్యయనంలో శ్రమను గుర్తించి పితామహుడు అంటే బ్రహ్మదేవుడు సర్వమైనటువంటి విజ్ఞానం లోకులందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి కోరికతోటి ఈ పురాణ ప్రక్రియను సృష్టించాడు. ఎందుకని వేదం అందరికీ అర్థం కాదు, అందుకని పురాణాలు వచ్చింది. పురాణాలలో లేని విజ్ఞానం బయట ప్రపంచంలో దొరకదు. బయట ప్రపంచంలో ఉన్న విజ్ఞానం పురాణాలలో చెప్పకుండా విడిచిపెట్టలేదు. సూర్యచంద్రుడు లేని ఎడల జగత్తుకి చీకటవుతుంది. అలాగే పురాణాలు లేకపోతే సాహిత్య సృష్టికి ఆధారభూతమైనటువంటి కథా వాంగ్మయం ఉండదు. ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి సాధనమైనటువంటి ఉపాయాలను, వాటికి సంబంధించినటువంటి విధి నిషేధాలను పురాణాల ద్వారానే మనం తెలుసుకోవాలి. సృష్టి, స్థితి, లయం వీటి గురించి, ప్రాచీన రాజవంశాల గురించి పురాణాలలో విపులంగా చెప్పారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించినటువంటి కథలు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, ఇతర దేవతలకు సంబంధించిన కథలు, ఉపాసనా పద్ధతులు, కర్మకాండ, రాజనీతి, లోకనీతి, ధర్మము అధర్మాలను గురించినటువంటి విచారణ, ఇలా ఒక్కటేమిటి సమస్తమైనటువంటి విషయాలు వేదం ఆధారంగా పురాణాలలో చెప్పబడ్డాయి. పురాణాలు చదవకుండా ఎంతటి విద్వాంసుడైనా వేదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించే అవకాశం లేదు. పురాణవేత్త విద్వాంసులందరిలోకి శ్రేష్ఠుడు. వేదవేత్తలైన వారికంటే కూడా పూజ్యుడు, సర్వజ్ఞుడు. పురాణ ప్రవచనం వల్ల దేవతలందరూ సంప్రీతులవుతారు. పురాణములన్నింటిలోనూ శివపురాణం శ్రేష్టం. అసలు మానవ జన్మయే దుఃఖభూయిష్టం. అందులోనూ కలియుగంలో మానవుడు విషక్రిమి న్యాయంతో బతుకుతుంటాడు. పాపం నుండి జన్మ, జన్మ నుండి పాపం పుడుతుంటాయి. పాపం నుండి లేదా దుఃఖం నుండి విముక్తిని పొందడానికి పురాణ పఠనం లేదా పురాణ శ్రవణం, నేను చెబుతున్నాను, మీరు వింటున్నారు, రెండూ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ రెండింటికంటే మించిన ఉత్తమ సాధనం లేదు కలియుగంలో. ధనవంతుడైనటువంటి మనిషి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణ విద్వాంసుడి చేత ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఒక ఆలయంలో కానీ, మంటపంలో కానీ, సభాభవనంలో కానీ పురాణాన్ని చెప్పించాలి. దుష్టమైనటువంటి ఈ కలికాలంలో మోక్షప్రాప్తికి ఇంతకంటే సులభమైనటువంటి తరణోపాయం లేదు. ఇక దాన ధర్మముల యొక్క వివరణ. మునులారా, పుణ్యపాప కర్మల యొక్క విచారణ గతి చాలా లోతైంది. ఒక పువ్వును కానీ, ఆకును కానీ ప్రయత్నపూర్వకంగా కోసి చెట్టు నుండి వేరు చేస్తే పాపమే, కానీ వాటితో భగవంతుడిని అర్చిస్తే పుణ్యం వస్తుంది. కనీసం దర్భను కోసిన పాపమే, దర్భలతో అగ్నిని అర్చిస్తే పుణ్యం. పచ్చగడ్డిని కోస్తే పాపం, కానీ ఆ గడ్డితో ఆవును మేపితే పుణ్యం. నిజానికి ఇవి చాలా అత్యల్ప విషయాలు. వీటికి 1,000,000 రెట్లు అధికమైనటువంటి బ్రాహ్మణ హత్య మొదలుకొని అనేకమైనటువంటి పాపకృత్యాలు చేస్తున్నాడు ఈనాడు మానవుడు. రోగానికి మందులున్నట్టే ప్రతి పాపానికి కూడా పరిహారం ఉంటుంది. పాప పరిహారార్థం దానాలను చేయవలసిందని చెప్పారు మన పూర్వ ఋషులు. దాహం వేసిన వాడికి మంచినీళ్లు దానం చేయడం మొదలు పెట్టుకొని అన్నదానం, వస్త్రదానం, గృహదానం, భూదానం, విద్యాదానం, గోదానం, సువర్ణదానం వరకు అనేక దానాలను మహర్షులు చెప్పారు. మనం ఎవరైనా మరణించినప్పుడు ఆ పితృకార్యాలలో 12వ రోజు ఈ దానాలన్నీ చేస్తాం.
షోడశ దానాలు, దశదానాలు అని ఉన్నాయి. 16, 10, 20, 26 దానాలు. దానాలు చేయటం వల్ల పాపక్షయం ఒక్కటే కాదు, పుణ్యలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. అయితే దానం ఎవరికి చేయాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చక్కటి గుణశీలం కలిగినటువంటి వేదశాస్త్ర పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడికి మాత్రమే దానం చేయాలని ఋషులు చెప్పారు. విప్రుడును ఆశ్రయించుకొని వేదశాస్త్రాలు బతుకుతుంటాయి. అతి కఠినమైనటువంటి వేదశాస్త్రాధ్యయనం చేసి బ్రాహ్మణుడు బతుకుతూ సాగిస్తాడు. ఆ పైన బ్రాహ్మణుడికి యజ్ఞం చేయించటం, యాజనం తాను చేయడం, అధ్యయనం అధ్యాపన, అధ్యయనం అంటే తను చదువుకోవడం, చదివిన దాన్ని 10 మందికి పంచటం, అలాగే దానం పట్టుకోవడం, దానం ఇవ్వడం. ఈ 6 అధికారాలు ఉన్నాయి బ్రాహ్మణుడికి. బ్రాహ్మణుడికి మాత్రమే ఇచ్చేది దానం, ఇతరులకు ఇచ్చే ధర్మం. బ్రాహ్మణులకు అన్నం పెడితే అది సమారాధన, ఇతరులకు అన్నం పెడితే అది అన్న సంతర్పణ అవుతుంది. సమారాధన, సంతర్పణ. సర్వధర్మ సారభూతమైనటువంటి అహింసా వ్రతంతో బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. వేదాధ్యయనంతో, అగ్నికార్యంతో సకల దేవతా సమూహాన్ని సంతృప్తులుగా చేస్తున్నాడు. బ్రాహ్మణుడు మాతృగర్భం నుండి బయటకు వస్తూనే నా వల్ల ఏ ప్రాణికి భయం లేదు అని సకల ప్రాణులకు అభయమిస్తూ జన్మిస్తాడు. అటువంటి బ్రాహ్మణుడు గ్రామానికి ఒక్కడున్న ఆ గ్రామం సకల సౌభాగ్యాలతోటి సుఖశాంతులతోటి వర్ధిల్లుతుంది. గ్రామంలోని సంపన్నులైనటువంటి పెద్దలు ప్రయత్నపూర్వకంగా ప్రార్థించి అయినా సరే అటువంటి సద్బ్రాహ్మణుడిని గ్రామంలో నిలబెట్టుకోవాలి. అటువంటి కృత్యం, అటువంటి పని సర్వులకు శ్రేయోదాయకం. మనులారా, దానకృత్యాలను ఆచరించటం గల ఉన్నటువంటి పరమార్థాన్ని చెబుతాను వినండి. వేదాధ్యయన సంపన్నుడు, స్నాన సంధ్యానుష్ఠాన తత్పరుడు, జ్ఞాన నిష్ఠాగరిష్ఠుడు, వేదశాస్త్ర అధ్యాపకుడు అయినటువంటి వాడికి మాత్రమే దానం ఇవ్వాలి. అంతే, జన్మతః బ్రాహ్మణుడికి ఇవ్వమని కాదు అక్కడ అర్థం. అటువంటి బ్రాహ్మణుడు లభించిన ఎడల, చక్కటి గుణశీలాదులు కలిగినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వేదశాస్త్రాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడిని దానాలతో గనక ప్రోత్సహిస్తే ఆయన వేద విద్యను అందరికీ అందించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం వేద విద్యను కూడా ప్రోత్సహించినట్లే. ఎందుకని? వేదం చదువుకుంటే తిండి దొరకదనేటువంటి అభిప్రాయంలో ఉంటున్నారు కొంతమంది. అది కాదయ్యా, నీకు తిండికి బట్టకి ఏ లోటు లేకుండా మేము పోషిస్తాము అని చెప్పాలన్నమాట. తద్వారా సకల దేవతలు సుప్రసన్నులు అవుతారు వేదాధ్యయనం వల్ల. ఎందుకని? వేదం పరమాత్మ స్వరూపమే కదా. నేను అనేటువంటి అహంకారం, నాది అనే మమకారం, ఈ రెండే మానవుడి దుఃఖానికి కారణంగా అవుతాయి. దానాలు చేయడం వల్ల ఆ రెండింటి నుండి మానవుడు ముక్తుడవుతాడు. ఎలాగా? నిజానికి జీవుడు తత్వంలో ఈశ్వరుడే అయినా కూడా, జీవుడు కూడా తత్వంలో ఈశ్వరుడే అయినా కూడా నేను అనేటువంటి అహంకారం వల్ల ఒక పరిచ్ఛిన్న భావాన్ని పొంది అఖండమైనటువంటి అద్వయ చైతన్యం నుండి వేరైపోయి తనను తాను జీవుడిగా భావించుకుంటూ ద్వైత భావాన్ని పొందుతాడు. అంటే ఏంటి? నేను వేరు, దేవుడు వేరు అనుకుంటాడు. అహంభావనతోటి కర్మాచరణలో నిమగ్నమవుతాడు. తద్వారా డబ్బు సంపాదిస్తాడు. ఆ ధనంతో ఇళ్ళు, ఆరామం, క్షేత్రం, వాహనం, బంగారం ఇవన్నీ కొనుక్కుంటాడు. నేను అనేటువంటి ద్వైత భావంతో కష్టపడి డబ్బు సంపాదించి వస్తువుల యందు సహజంగానే మమకారం ఏర్పడిపోతుంది. తాను కొనుక్కుంది నాది అనిపిస్తుంది. ఆ రెండింటిని విడిచిన వాడెవడో వాడే వాటిని దానం చేయగలుగుతాడు. అంటే అహంకారం, మమకారం రెండు విడిచిన వాడు దానం చేయగలుగుతాడు. నాది అనే మమకారాన్ని చంపుకోకుండా ఒక జీర్ణ వస్త్రంలాగా బిచ్చగాడికి సైతం ధర్మం చేయలేం కదా. చూడండి, ఇది నాది అనుకున్నంతసేపు చిరిగిపోయిన చొక్కా కూడా ఇవ్వబుద్ధి పుట్టదు. చూడండి, ఆ విధంగా దానాలను ఆచరించటం వల్ల అహంకారం, మమకారం
నిర్మూలనకు తోడ్పడి చిట్ట చివరికి ఆ జీవుడికి దుఃఖ నివృత్తి రూపమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి అద్వైత మోక్ష సిద్ధికి హేతు అవుతుంది. కేవలం ఒక్క త్యాగం వల్ల మాత్రమే మానవుడు మృత్యుభయాన్ని విడిచిపెట్టి అమృతుడవుతాడు. త్యాగేనైకే అమృతత్వ మానసు అనేది ఉపనిషత్ వాక్యం. సూత మహర్షి అంటున్నాడు, మునులారా, అన్ని దానాల్లో కూడా బ్రహ్మాండ దానం చాలా గొప్పది. ఈ దానం మానవుడి యొక్క ప్రకృతి బంధం నుండి తప్పించి ముక్తికి హేతుభూతం అవుతుంది. బ్రహ్మాండ దానం. ఈ దానాన్ని చేయాలి అంటే మానవుడు ముందుగా శివపురాణం చదవాలి. తద్వారా బ్రహ్మాండ స్వరూపం తెలుస్తుంది. ఆ తర్వాత అటువంటి బ్రహ్మాండాన్ని గుణశీలాదులు కలిగినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నట్లుగా భావించాలి మనస్సులో. మరి బ్రహ్మాండం ఇవ్వలేం కదా, అందుకని దానికి ప్రత్యామ్నాయంగా ధనము దానం చేయాలి, ద్రవ్యం ఇవ్వాలి. ముందుగా బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని సంక్షేపంగా చెబుతాను వినండి. నామరూపాలు లేనటువంటి శివతత్వం నుండి ఆవిర్భవించినటువంటి త్రిమూర్తులలో ఒకడైనటువంటి బ్రహ్మదేవుడి నుండి ఈ బ్రహ్మాండం వ్యక్తమైంది. ఈ బ్రహ్మాండంలో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. అంటే పైన 7 కింద 7 మొత్తం 14 లోకాలు. వీటికి ఆధారభూతం సర్పం. సర్పమే విష్ణువు అని కీర్తింపబడుతుంది. దేవతలు, ఋషిగణాలు ఆ విష్ణువునే అనంతుడు అని అంటారు. ఆయనే ఆదిశేషుడు. ప్రకాశించే సృష్టికర్తయే ఆభరణంగా కలిగినటువంటి అనంతుడు తన 1000 తలలతోటి ఈ బ్రహ్మాండాన్ని ధరిస్తున్నాడు, భరిస్తున్నాడు, అంటే మోస్తున్నాడు. ఆ అనంతుడు అనంతశక్తి స్వరూపుడు. ఈయన్ని ఆదిశేషుడు అని కూడా పిలుస్తారు. ఈయనే సంకర్షణుడు. అతనే రుద్రుడు. ప్రళయకాలంలో అతని నోటి నుండి భయంకరమైనటువంటి విషజ్వాలలు ఉద్భవించి సమస్త లోకాలను దహించేస్తాయి. ఆ అనంత శక్తివంతుడైనటువంటి శేషుడు ఈ భూమిని ఒక స్త్రీ తన యొక్క తలలో పువ్వుని ఎట్లా భరిస్తుందో అలా భరిస్తున్నట్టు. మదఘూర్చితమైనటువంటి లోచనుడైనటువంటి ఆ అనంతుడు సాగినప్పుడు కులపర్వతాలతోటి, అడవులతోటి సహితమైనటువంటి భూమి కంపిస్తుంది. అదే భూకంపం. ఒకసారి స్ట్రెచ్ చేస్తాడనమాట. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళాలు అనేటువంటి అధోలోకాలు 7 ఉన్నాయి. అతలము, వితలము, సుతలము, రసాతలము, తలము, తలాతలము, పాతాళం. అక్కడ భూములు, ప్రాసాదాలు అన్నీ కూడా శ్రేష్టమైనటువంటి రత్నాల చేత ప్రకాశిస్తూ ఉంటాయి అధోలోకంలో. అవన్నీ కూడా బంగారం సమృద్ధి కలిగినటువంటి లోకాలు. అక్కడ సూర్యచంద్ర ప్రకాశం ఉండదు. స్వచ్ఛమైనటువంటి మణుల యొక్క ప్రకాశం వల్ల ఆ లోకాలు వెలుగుతూ ఉంటాయి, ఆ సర్పాల మీద ఉండే మణుల వల్ల. అక్కడ పగలు, రాత్రి, చలి, ఎండ ఏవి ఉండవు. ఆ లోకాలు స్వర్గం కంటే ఉన్నతమైనటువంటి భోగభూములు. అక్కడ దానవులు, దైత్యులు, నాగజాతులు, మహానాగాలు, రాక్షసులు నివసిస్తుంటారు. మొదటగా వాటిని చూచి లోకానికి వెల్లడి చేసిన వాడు నారద మహర్షి. మునులారా, మీకిప్పుడు నరకాల గురించి చెబుతున్నాను వినండి. దుఃఖానికే పాపమని, నరకమని పేర్లు. దుఃఖమే నరకం. సుఖానికి పుణ్యమని, స్వర్గమని పేరు. సుఖములన్నీ కూడా దుఃఖాంతాలే అవుతాయి. ఎందుకని? ఒకటి లడ్డూలంటే ఇష్టం, తినేటప్పుడు సుఖంగా ఉంది, 10 తిన్నాడు, చివరికి కడుపులో నొప్పి వచ్చింది. ఏమైంది? దుఃఖాంతమైంది. వాడికి ఆ సెల్ ఫోన్ అంటే ఇష్టం, అదేదో ఐఫోన్ కొనుక్కున్నాడు. అది బస్సులో ఎక్కిపోతుంటే ఎవడో జేబు కొట్టేశాడు. వాడు కొన్నప్పుడు సంతోషం, ఆ ఫోన్ కాసపోతే దుఃఖం. ఇది మానవుడి యొక్క అంత్యావస్థ అయినటువంటి మరణ దశలో అనుభవించేటటువంటి మరణ యాతన కంటే మించిన దుఃఖం ఉండదు.
అటువంటి మరణ భయం నిత్యము కూడా నీడలాగా వెన్నంటుతుంటే ఇంకా సుఖం అనేది ఎక్కడుంది? సుఖం అంటే మరణ భయం కొద్దిసేపు స్మృతి పథంలో లేకపోవటమే. చూడండి, వాక్కు చేత పరనింద మొదలైనటువంటివి, గోహత్య, బ్రహ్మహత్య వరకు కలిగినటువంటి పాప పనులు చేసినటువంటి మనుషులు ఆ నరకలోకాల్లో దారుణమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తారు. క్రియకు ప్రతిక్రియ, టు ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని కదా న్యూటన్స్ లా. అలాగే చర్యకు ప్రతిచర్య తప్పదు. కర్మలు ఎప్పుడూ నిష్ఫలం కావు. నిష్ఫలమైన కర్మ అంటూ ఉండదు. కర్మలన్నింటిలో సారం, పంట, వ్యర్థం అంటే పొల్లు అనే రెండూ ఉంటాయి. మధుర పానీయాలు, పాలు, పండ్లు, జలము, అన్నం, వీటి నుండి కూడా మాలిన్యం ఉత్పత్తి అవుతుంది కదా. చూడండి, మనం పండ్లు తింటాం, అచ్చంగా పండ్లే, కాసిన మంచినీళ్ళు తాగుతాం. పక్క రోజు మల విసర్జన చేస్తున్నాగా, అందులో కూడా ముందుగా మలం. బంగారంలో సైతం మాలిన్యం ఉంది కదా. విధాత చేసినటువంటి సృష్టి కార్యంలో సారభూతమైనటువంటి లోకాలు, ఉత్తమ లోకాలైన స్వర్గాదులు కాగా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాల్లో కూడిన లోకాలు ఉన్నాయే, అవే నరకాదులు. మరణం తర్వాత పుణ్యకార్యాచరణ చేసినటువంటి జీవులకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. పాపాలు చేసిన జీవులకి దుఃఖభూయిష్టమైనటువంటి నరకలోక ప్రాప్తి అనేటువంటి వ్యవస్థ సృష్టి ప్రారంభంలోనే బ్రహ్మదేవుడి చేత ఒక నిబంధన చేయబడింది. సృష్టి అంతా కూడా ద్వైతమే, కానీ సృష్టికర్త అద్వితీయుడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కర్మజనితమైనటువంటి సృష్టి కార్యంలో వెలువడినటువంటి వ్యర్థ పదార్థాలతో కూడుకున్న లోకాలకే నరకాలు అని పేరు పెట్టాడు. ద్వైతం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అని అర్థం. ఒకటి కాంది, ఎన్నైనా కావచ్చుగా. కర్మ ఎప్పుడూ ద్వైతమే. ద్వైతం ఉన్న చోట సుఖదుఖాలు తప్పు, ద్వంద్వం ఉంటుంది. కేవలం సారభూతమైనటువంటి దాన్ని ఆశించి మానవుడు కర్మలు చేస్తాడు, అంతేగా. ప్రపంచం ద్వైతం కాబట్టి సారంతో పాటే వ్యర్థ పదార్థం కూడా పుడుతుంది. సారం సుఖాన్ని ఇస్తుంది, వ్యర్థ పదార్థం దుఃఖం ఇస్తుంది. పానీయం నుండి మూత్రం వస్తుంది, అన్నం నుండి మలం వస్తుంది, ధాన్యం నుండి పొట్టు వస్తుంది, చెరకు నుండి పిప్పు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక వ్యర్థ పదార్థం ఉంటుంది దాంట్లో. కాబట్టి కర్మలు ఎప్పుడు కూడా మలినాలను ఆశ్రయించుకొని ఉంటాయి. పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి కార్యంలో మాలిన్యం లేకుండా ఎట్లా ఉంటుంది? చూడండి, జ్ఞానం ఒక్కటే ఏ మాలిన్యం అంతనటువంటి వెలుగు ముద్ద. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానానికి ఏ మాలిన్యం అంటదు. అటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడు ఎవరు? శివుడు. ఈ ద్వైత ప్రపంచంలో కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకొని మానవుడు ఆచరించేటటువంటి కర్మల నుండి సుఖప్రాప్తికి హేతుభూతమైనటువంటి కర్మఫలసారం పరిశుద్ధం, దానితో పాటే మాలిన్యం అపరిశుద్ధం పుడితే పుట్టనిండి. అది పాపం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి, ఆ పని చేసినప్పుడు ఏదో ఒక ఫలితం వస్తుంది. ఎక్కువ మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తెలియకుండా ఏదైనా చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఇది పాపం అనేది ఎలా పుడుతుంది అనేది ఒక ప్రశ్న. దుర్బుద్ధితోటి, దుష్ట చింతనతోటి, ద్రోహ తలంపుతోటి, మలినమైన మనస్సుతోటి, కపటమైన చిత్తంతో చేసినటువంటి కర్మ ఏదైనా సరే అది పాపకృత్యమే అవుతుంది. దానికి ఫలితం మలినభూయిష్టమైన దుర్గంధపూరితమైనటువంటి నరకం. అంతేకాదు, అవిద్యతోటి, అజ్ఞానంతో, అహంకారంతో చేసినటువంటి పుణ్యకర్మలు కూడా బంధాలే అవుతాయి. ఇవాళ చాలామంది చేస్తున్నారు ఈ పనులు. అహంకారం, నేను కాబట్టి ఈ గుడి కట్టించానంటాడు, నేను కాబట్టి ఈ బడి కట్టించానంటాడు. చూడండి, ఇదంతా అహంకారమే. అవి మోక్షహేతువులు కావు. సర్వము ఈశ్వరాధీనం అనేటువంటి జ్ఞానంతో చేసినటువంటి కర్మలు ముక్తి సాధనాలు అవుతాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానస్వరూపుడైనటువంటి శివుడి కంటే వేరుగా లేదు అనేటువంటి నిశ్చయ జ్ఞానమే అద్వైత సిద్ధికి హేతు అవుతుంది. అంతా శివుడే, శివుడు తప్ప మరేం లేదు. ఇది
ఈ జ్ఞానాన్ని పొందడం కంటే మించినటువంటి జపం కానీ, తపస్సు కానీ, యోగం కానీ, అగ్నిహోత్రం కానీ, హోమం కానీ, వ్రతం కానీ, ఉపాసన కానీ, దానం కానీ, ప్రాయశ్చిత్తం కానీ ఇట్లాంటి కర్మలు ఏవీ లేవు. కర్మాచరణ జ్ఞానలబ్ధి కొరకే. కర్మాచరణ ఎందుకోసం? జ్ఞానం సంపాదించడం కోసం. అటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత కర్మలతో పని ఉండదు, విడిచిపెట్టేసేయచ్చు. నిష్కామ కర్మాచరణ, అలాగే ఈశ్వరార్పణ బుద్ధి, ఈ రెండే మోక్ష సాధనాలు. కర్మ చెయ్యి, కానీ కోరికతో చేయొద్దు. చేశావు కర్మ, దాన్ని ఈశ్వరుడికి అర్పించు. ప్రవచనం చేశాను, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పూజ చేశాం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నాం. ఇక ఇదేం లేదు అంటాం. ఈ రెండే మోక్ష సాధనాలు. నేను చేశాను పూజ, నాకే ఫలితం అనుకున్నావా, బుట్టలు పడిపోయినట్టు. ఇవి సుఖప్రాప్తికి హేతువులు అవుతాయి. మిగిలినవన్నీ కూడా దుఃఖ ప్రాప్తికి హేతువులు అవుతాయి. ఇక పురుషార్థ నిరూపణం అనే విషయాన్ని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈశ్వరుడు యొక్క దివ్యానుగ్రహంతో. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను